మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 248వ పేజ్. 248 3వ వచనం నుంచి మనము చదువుకుందామండి. దయచేసి ఎవరైనా అది ఆ మైక్ తీసుకొని చదువు. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు ధర్మపిశాచము వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండేది. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి శూన్యములో దిగగా సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవలో దిగి సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనస్సునందు భయకంపము నుండి యెహోవా యొక్క విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారా నైనను ఊరిమి ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీను సెలవేయకుండెను. అప్పుడు సౌలు, నా కొడుకు మీరు ధర్మపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎల్దోరులో ధర్మపిశాచము గల ఒకటే ఉన్నదని అతనితో చెప్పి, కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు పొట్టలు చదువుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి ధర్మపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, ధర్మపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా, నీవు నా ప్రాణం కొరకు ఉరి ఎక్కి నాకు మరణమేళ రప్పించు అని అతనితో అనింది. అందుకు సౌలు, యెహోవా జీవంతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమో రాదని యెహోవా నామమున ప్రమాణం చేయాలి. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పించవలనని అడగగా అతడు సమూయేలును రప్పింపవలనను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చుకొని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడనని ఆమె అడగగా, ఆమె దేవతలను ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుగా నేను చూస్తున్నానని. అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడిగినందుకు, అది ఇప్పటి పట్టుకున్న ముసలివాడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీ వెలుగు పొందబెట్టుకొని సౌలు అడగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నిజను స్వప్నము ద్వారా నిజను నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపిస్తున్నాను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేస్తున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించున్నాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించున్నాడు. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా. చాలు, ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం వాక్య భాగాన్ని ధ్యానం చేస్తుండగా దయతో మాకు సహాయం చేసి ఆదరించమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేసుకొని బ్రతిమాలుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు? ఫస్ట్ రాజు ఎవరు? ఫస్ట్ రాజు? సౌలు మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలీయులు వాళ్ళు కోరుకున్న రాజు. ఇశ్రాయేలీయులు కోరుకున్న రాజు. అందరికీ రాజులు ఉన్నారు, మాకు మాత్రం రాజు లేడు. సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని వాళ్ళు రాజును కోరుకున్నారు. దేవుడు అదే విధంగానే వారికి కోరుకున్న రీతిగానే వారు మనుషులు ఏం చూసి ఇష్టపడతారో అటువంటి రాజును వారికి దయచేసినాడు. హైట్ విషయంలో ఆయన ఎత్తు విషయంలో చాలా బాగున్నాడు, మంచి అందంగా ఉన్నాడు. మనుషులు ఇవే కదా ప్రేమించేది. ఆ మనుషులు ఎటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి అన్నది కోరుకుంటారో అటువంటి నాయకుడిని, రాజును దేవుడు వారికి దయచేశాడు. మొట్టమొదటి రాజు అభిషేకించాడు. దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి ఆయనను నిలువబెట్టాడు. ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి ఈ 28వ అధ్యాయంలో ఒకవేళ అవన్నీ మనం ధ్యానం చేయడానికి వీలు కాదు. ఒకవేళ దేవుడు అభిషేకించవచ్చును, దేవుని పక్షంగా నిలిచి యుద్ధాలు చేసి దేవుని సహాయం ద్వారా ఆయన విజయాన్ని సాధించిండవచ్చును. ఆయన పోయిన చోటుకెల్లా కూడా ఆయన ఒక అపజయం అంటూ ఏమీ లేదు. యుద్ధం చేసి అందరినీ కూడా, ఫిలిస్తీయులను అందరినీ కూడా ఓడించేటువంటి వాడు, దేవుని పక్షంగా యుద్ధాలు చేసి ఓడించినటువంటి వాడు. అయితే ఇప్పుడే చివరిలో మనం చదువుకున్నాం, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడక, ఆయన ఎందుకు ఆజ్ఞకు లోబడలేదో అన్నది మనము కొంత ఆలోచన చేద్దాం. ఎందుకు లోబడకపోయాడో. ఈ చదువుకున్నటువంటి పాఠము సౌలు జీవితంలో చివరి అంకం. ఈ చదువుకున్నటువంటి పాఠం సౌలు జీవితంలో చివరి అంకం. ఈ చివరి అంకంలో సౌలు ఉన్నాడండి. అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు, మంచిదే. కానీ దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోకపోవడం సౌలు చేస్తున్నటువంటి తప్పు. మనలందరినీ జగతికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో వేలాడి ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించినాడు. ఆయన మనల్ని రక్షించినాడు, ముందుగానే అభిషేకించినాడు, వాస్తవమే. అయితే మనము కూడా ఆయనను తెలుసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఆయన తెలియకపోతే మన చివరి దశ అయోమయమైనటువంటి స్థితిలో ఉంటుంది. సౌలు ఏనాడు దేవుని గురించి ఆలోచన చేసినటువంటి వాడు కాడు. దేవుని అభిషేకింపబడిన వాడే, యెహోవా పక్షంగా యుద్ధాలు చేసినటువంటి వాడే. కానీ దేవుడు ఎటువంటి వాడు, ఆయన పరిశుద్ధత ఎటువంటిది అని ఆలోచన చేసినటువంటి వాడు కాదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేనెట్లా చెప్తే దేవుడు అట్లా వినాలి అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాడు, దేవుని పైన విశ్వాసం లేనటువంటి వాడు. చూడండి, మనం గమనిస్తే ఒక చిన్న స్వభావం చూపిస్తా సౌలుది. సమూయేలు గ్రంథము 17వ సారీ 14వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. సౌలు బ్రతికిన దినములన్నీ, ఏమండి, సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీయులతో ఘోర యుద్ధం కలగగా తాను చూచిన బలాఢ్యులందరినీ
పరాక్రమశాలులు అందరినీ తన ఎద్దుకు ఆయన ఎవరిపైన ఆధారపడినటువంటి వాడు కాదు, దేవుని పైన. ఎవరిపైన ఆధారపడిన వాడు? మనుషుల్లో, ఫిలిస్తీయుల్లో, దేవుణ్ణి ద్వేషించేటువంటి ఫిలిస్తీయుల్లో ఎవరు బలాఢ్యులుగా ఉంటారో వాళ్ళను తన పక్షంగా చేర్చుకునేటువంటి వాడు. అంటే దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి వాడు కాదు. ఇప్పుడు మనం చదువుకున్నామే 28వ అధ్యాయంలో 3వ వచనంలో, సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గూర్చి విలాపం చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు ఏం చేశాడు? కర్ణ పిశాచములు గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇదెందుకు రాశారండి ఈ వాక్యము? ఈ వాక్యంతో అవసరమేముంది? ఆలోచన చేయండి. ఈ వాక్యంతో అవసరమేముంది? ఇంకా సౌలు ఆ కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరికి పోలేదు, ఏమి చేయలేదు. అప్పుడే ఈ వాక్యం రాయబడింది. ఈ వాక్యం రాయడంలో ఉద్దేశం ఏమి? పైకి వెళ్ళగొట్టినట్లుగా కనబడుతున్నాడు, కానీ లోపల ఆయన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళను వాడుకోవడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఫస్టే సమూయేలు బ్రతికినంత వరకు ఆయన వెళ్ళలేదు వీళ్ళ దగ్గరికి. ఎందుకు వెళ్ళలేదు? సమూయేలు చెప్పేవాడు కదా ఆయనకు, దేవుని పక్షంగా నిలిచి సమూయేలు చెప్పేవాడు, ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా వెళ్ళని. కనుక ఈ సమూయేలు ఉండగా నాకు వాళ్ళందరూ ఎందుకు అని చెప్పేసి వాళ్ళందరినీ దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు. అంతే, వెళ్ళగొట్టాడు. కానీ తన మనసులో ఉన్న వాళ్ళ మీద అపేక్ష ఆయన తీసివేసుకోలేదండి. ప్రియులారా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం కూడా వెళ్ళగొట్టినట్లుగా కనబడుతున్నాం. అన్నిట్లో దూరం చేసుకున్నాం అన్నట్లు కనబడుతున్నాం, కానీ ఇంకా వాటిపైన అపేక్ష మాత్రం మనం తీసివేసుకోలేం. సౌలు ఆలోచన చేసేది ఏంటంటే, దేవుడు నేను చెప్పినట్లు చేయాలి. ఏమండి? దేవుడు నేను చెప్పినట్లు చేయాలి. కానీ దేవుడు చెప్పినట్లుగా ఆయన చేయడానికి ఇష్టపడలేదండి. ఇవి అనేక సందర్భాల్లో మనం చూస్తాం. దేవుడు ప్రజలు కోరుకున్నటువంటి రాజే, దేవుడు అభిషేకించినటువంటి రాజే, దేవుని పక్షంగా ఉన్నటువంటి రాజే. కానీ విశేషం ఏమంటే తనకు కానీ తన కుటుంబస్తులకు కానీ దేవుని గురించి తెలిపినటువంటి వాడు కాడు. దేవునిపై ఎట్లా పడాలో నేర్పినటువంటి వాడు కాదు. మనుషులపైన, బలాఢ్యులపైన ఆధారపడేటువంటి వాడు సౌలు. దావీదు ఎవరిపై ఆధారపడేటువంటి వాడు? దేవుడు కోరుకున్న రాజు. ఆయన ఎవరిపై ఆధారపడేటువంటి వాడు? ప్రభుపై ప్రతి విషయంలో ఆయన దేవునిపై ఆధారపడేవాడు. చేసిన ప్రతి యుద్ధంలో ఇది యెహోవా యుద్ధం అని తెలియజేసేటువంటి వాడు. ఈయన చేసిన యుద్ధంలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈయన చేసే యుద్ధంలో, నేను కదా యుద్ధం చేసింది, నా ఇష్టం, అమాలేకీయులను పోయి యుద్ధం చేసి వారందరినీ చంపేసి వాళ్ళ రాజును కూడా చంపివేయి, వాళ్ళ పిల్లలను చంపివేయి అంటే ఈయన ఏం చేసినాడు? చంపలేదు. ఈయన వాళ్ళని తెచ్చుకున్నాడు. గొర్రెలు, ఎడ్లు, వాటన్నిటినీ తెచ్చుకున్నాడండి. అంటే దేవుని మాటకు ఆయన లోబడినటువంటి వాడు కాదు. ఈ వాక్యం వింటున్నటువంటి మనం, పరిశుద్ధాత్మ దేవుడు ఇవెందుకు చెప్తున్నాడంటే, మనకు కనపడేది ఒకరి భౌతిక జీవితాలు, శారీరక జీవితాలు మాత్రమే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఆయన మన ఆంతర్య జీవితాలను ఆయన చూచేటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఎట్లా జీవిస్తున్నాం, ఎట్లా దేవునిపై ఆధారపడ్డాం చూడండి. తన జీవిత కాలంలో సువార్తను ఎరిగినటువంటి వాడు కాదు. దేవుని కొరకే పనిచేసినాడు, కానీ ఆయన సువార్త ఎరిగినటువంటి వాడు కాదు. అందుకనే హెబ్రీ గ్రంథంలో విశ్వాసమును బట్టి దావీదు అని రాయబడింది, విశ్వాసమును బట్టి సౌలు అని రాయబడలేదండి. అంటే అర్థం ఏంటి? ఆయనకు ప్రారంభం నుంచి కూడా ప్రభువు మరణ పునరుద్ధానాల గురించి తెలియదండి. యోబు ఉన్నాడు. యోబు ఏం చేశాడు? తన పిల్లలందరికీ పాఠాలు నేర్పిస్తున్నాడు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో విందులు. అంటే అర్థం ఏంటంటే ఏదో తిని తాగి సంబరం చేసుకోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వారుగా ఉన్నారు. యోబు తన పిల్లలందరికీ పాఠం నేర్పించాడు, కానీ సౌలు తన పిల్లలకు పాఠం నేర్పించినటువంటి వాడు కాడండి.
మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? అందుకని ప్రారంభంలోనే 28వ అధ్యాయంలో ప్రారంభంలోనే రాస్తా ఉన్నాడు. చిల్లంగి వారిని, కర్ణపిశాచం గల వారిని వెళ్ళగొట్టి ఉండెను. ప్రారంభం అంటే అర్థం ఏంటో తెలుసునా? ఊరికే వెళ్ళగొట్టాడు, కానీ నిజంగా ఆయన హృదయంలో ఉన్నాయండి ఇవన్నీ. మనం దేవుని పైన ఆధారపడినటువంటి వారుగా ఉన్నామా? అయోమయమైన ఒక దినానే వీళ్ళందరూ సౌలు ముగ్గురు కుమారులు, సౌలు ఆయుధాలు మోసేటువంటి వాడు, సౌలు బంధువులు అందరూ కూడా ఒక్క దినానే యుద్ధంలో చనిపోయినారండి. అసలు మరణం తెలిసి యుద్ధానికి పోయినటువంటి వాడు సౌలే. చనిపోతానని తెలిసి యుద్ధానికి పోయినటువంటి వాడు సౌలే. దేవునిపై ఆధారపడినటువంటి వాడు కాదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం 343వ పేజ్ 13వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసిన నిమిత్తము యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొక్క విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయను. ఎందుకు హతమైనాడండి సౌలు? యుద్ధంలో ఆయనకు బలం లేక కాదు, యుద్ధంలో ఆయనకు నైపుణ్యం లేక కాదు, యుద్ధంలో అతనికి సైన్యం లేక కాదు. ఏమండి, ఆయన ఎందుకు అంటే యుద్ధాలు జరిగించేవాడెవరు? దేవుడే. మన జీవితాలను నడిపించేటువంటి వాడెవరు? దేవుడే. యుద్ధంలో అందుకనే 2వ సమూయేలు గ్రంథంలో పాడుతున్నాడు దావీదు. ఏమంటున్నా అంటే, వారు యుద్ధంలో వెనుక తీసినటువంటి వారు కారు. ఏమండి, వారు డేగ కంటే అంత చురుకైనటువంటి వారు వాళ్ళు, కానీ వాళ్ళు హతులైనారు అని రాయబడతా ఉంది. ఎట్లా? దేవుని మాటకు లోబడకపోవడం ద్వారా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, చివరి దినాలండి సౌలు జీవితానికి. కాబట్టి చిల్లంగ వారిని వెళ్ళగొట్టాడు. ఈయనకి ఎక్కడి నుంచి ఆన్సర్ రావటం లేదు. అక్కడేమో ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన కూడా కొందరిని ఇశ్రాయేలు సమకూర్చుకొని ఇంకొక చోట పెట్టాడు. పెట్టిన తర్వాత యెహోవా యొద్ద విచారణ చేస్తా ఉన్నాడు. ఇంతవరకు ఆయన యొద్ద విచారణ చేసినటువంటి వాడు కాడు. అపాయం దగ్గరకు వచ్చింది. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఎప్పుడు మనం ప్రార్థన చేసేది? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉంటాం. దేవునితో సంబంధాన్ని మనం ఇష్టపడం. మనం ఏం కోరుకుంటున్నామంటే, మాకు అవసరం వచ్చినప్పుడు ఆయన మాకు స్పందించాలి. ఇది దేవుడు ఇష్టపడేటువంటి కార్యం కాదండి. సౌలు చనిపోయినాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి ఆయన? ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? వాళ్ళందరినీ తరిమేసి పెట్టినాడు. మళ్ళా ఇప్పుడు వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? దేవుని ద్వారా ఆయనకు సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు దేవుని ద్వారా సమాధానం? ఎందుకు రాలేదు? నీవు బలాఢ్యులను ఏర్పాటు చేసుకున్నావు. ఏమండి, నీవు సైన్యం పైన ఆధారపడినటువంటి వాడుగా ఉన్నావు. మరి దేవుడు ఎందుకు సమాధానం చెప్తాడు? అందుకనే దావీదు కీర్తనల్లో మనం ఎక్కువ భాగం చూసేది ఏమంటే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏం చూస్తాం మనము? యెహోవా శరణుజొచ్చి అంటే అర్థం ఏంటి? నా ఆయుధాలు, నా సైన్యం కాదు నాయనా, నీవే నన్ను కాపాడాలి అని చెప్పేటువంటి వాడు. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. కాబట్టి ఈయన ఎందుకు చనిపోయినాడంట? ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో యెహోవా యొద్ద విచారణ చేయక, మళ్ళా చదవండి ఆ మాట. దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం. ఆయన దృష్టి ఎదుట ద్రోహం ఏది? ఆయన చెప్పింది చేయకపోవడమే. ఆయన చెప్పింది చేయకపోవడమే. ఇప్పుడు ద్రోహం ఏంటి? ఇప్పుడు పాపం ఏంటి? ఇప్పుడు పాపం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ డేస్ పాపం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ డేస్ పాపం ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. ఆయన యందు యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం.
దేవుని మాటకు లోబడక అమాలేకుల దగ్గరకు పోయి వాళ్ళను సర్వనాశనం చేసిరా అంటే ఈయన ఏం చేసినాడు? దేవుని మాట నిర్లక్ష్యం చేసినాడు. ద్రోహం చేసినందున దేవుని మాట వింటున్నామా? బయటికి వెళ్ళగొట్టినట్లుగా కనపడి లోపల వాటిని కలిగినటువంటి వారుగా ఉన్నామా? గందరగోళమైన పరిస్థితులు మనము ఎదుర్కోబోతాం ప్రభు లేకపోతే. ప్రభు ఉంటే ఆ తుఫాను ఎంతటి తుఫానైనా, వీళ్ళు ఒక దరి నుంచి ఇంకొక అద్దరికి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే ఒక పెద్ద తుఫాను రేగింది. రేగి ఆయన ఉన్న దోణి మీద అలల చేత కొట్టబడతా ఉంది. ఆయన ఉన్న దోణి మీద అలల చేత కొట్టబడుతుంది. ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? ఆయన నిద్రపోతున్నాడు అని ఎక్కడ రాయబడలేదండి కదా. అక్కడ నిద్రపోతున్నాడు ఆయన. వీళ్ళేం చేస్తున్నారు? శిష్యులు వీళ్ళేం చేస్తున్నారు? భయపడిపోతా ఉన్నారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ప్రభు దగ్గరకు వచ్చేయమంటున్నారు, ప్రభువా నీకు చింత లేదా? మేము నశించిపోతా ఉన్నాం. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? అది ఎంత పెద్ద తుఫాన్ అయినా మనల్ని ఏమీ చేయలేదు. మనము తప్పకుండా ఈ దరి నుంచి ఆ దరికి డెఫినెట్ గా వెళ్తాం. ఆ విశ్వాసం ఎవరికి ఉండాలి? శిష్యులకు ఉండాలి. ప్రభువును కలిగి ఉన్నారు కానీ ప్రభు నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? గ్యారెంటీ అక్కడికి పోతాం కాబట్టి. ప్రభు కూడా ఆ సముద్రాన్ని గద్దించి గాలిని గద్దిస్తే నిమ్మలమైన తర్వాత ప్రభు ఏమంటున్నా అంటే, చూసినారా శిష్యులారా ఎంత గొప్ప ఉన్నా నేను నాకెంత శక్తి ఉందో అని అంటున్నాడా? మీ విశ్వాసం ఎక్కడా అని వాళ్ళని గద్దిస్తా అన్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు శిష్యులు కాబట్టి అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా వారు భయపడకూడదు అని ప్రభు యొక్క ఉద్దేశం. దావీదు ఏ పరిస్థితుల్లో భయపడినటువంటి వాడు కాదండి. ప్రతి పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడినటువంటి వాడు. అయితే సౌలు ఏం చేస్తున్నా అంటే, వారిని చూచి మనస్సున భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయడం. కానీ ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసిన? సెకండ్ పార్ట్ చదువు. ఏది? దినవృత్తాంతాల గ్రంథములు 10వ అధ్యాయం. ఈ ప్రకారము యెహోవా యొద్ద విచారణ చేయక ఎక్కడ చేయాలా? నీకు ఆధారం ప్రభువే. లోకంలో ఈ నామమున వలననే రక్షణ కలుగును గాని లోకంలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు. నీవెవరైనా సరే చివరికి చేరవలసినటువంటి వాడు ప్రభువే. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయక. ఎవరి యొద్ద విచారణ చేస్తున్నాడు? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, అందుకనే హృదయము ఘోరమైన వ్యాధి కలది. హృదయం మోసకరమైంది. హృదయం ఏందంట? మోసకరమైంది. ఏం మోసం? హృదయం చేసే మోసం. హృదయం ఏం మోసం చేస్తా ఉంది? మనల్ని ఏం చేస్తా ఉంది? ఓ వాళ్ళకంటే నువ్వే బెటర్, నేనే బెటర్. వాళ్ళంతా దుర్మార్గులు, నేనే వాళ్ళకంటే ఓకే, ఐఎమ్ ఓకే. ఇది హృదయం చేసేటువంటి మోసం. ఎప్పుడు హృదయం ఏంటంట? ఆమె కంటే ఆమె ఏంది ఊరికే బైబిల్ పట్టుకొని వస్తుంది, ఆమెకు భయం లేదు, భక్తి లేదు. ఆయన ఏంది బైబిల్ పట్టుకొని వస్తాడు, ఏం లేదు ఆయనలో, శూన్యం. అంటే నీ హృదయం నేనేం చేస్తా ఉంది? హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఏమండి? ఏం వ్యాధి ఉంది? నిన్ను ఎప్పుడు సమర్థిస్తూ ఉంటుంది ఆ హృదయం. అయ్యో ఈ హృదయానికి ప్రభు కావాలని ఎప్పుడు తెలియజెప్పదండి. దాన్ని గ్రహించేటువంటి వాడెవడు? కనుక ప్రభునందు ప్రియులరా, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచము గల దానిని వెదకినందుకు. ఏమండి? అయితే విచారణ చేయలేదా సౌలు? చూడండి 28వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. ఆరో వచనం. విచారణ చేశాడు లేదా?
ఆ? ఆ? యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే చేశాడు లేదా? మరి దినవృత్తాంతాల గ్రంథంలో ఏమిటి రాయబడింది? చేయలేదని రాయబడింది. రెండింటికి ఆపోజిట్ కదా, అబద్ధమా? అందుకనేనండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినంటే మనము మభ్యపడకోకుండా రెండవ పార్ట్ కూడా తెలియపరుస్తున్నాడు. ఇది శరీరము, ఇది హృదయం. శరీరం ద్వారా చాలా మంది ప్రార్థన చేసినట్లుగా ఉంటారు, కానీ వాళ్ళు ప్రార్థనకు చాలా దూరస్తులు. మోకాళ్ళు ఉంటావు, కళ్ళు మూసుకొని ఉంటావు, ఓ ముందర బైబిల్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్రార్థన చేయరండి. ఇది శరీరం చూడడానికి ప్రార్థన చేసినట్లుగా. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన జవాబు ఇవ్వలేదంట. ఇక్కడ ఏమని రాయబడింది? దినవృత్తాంతాల గ్రంథంలో సెకండ్ పార్ట్ ఏమని రాయబడి అర్థమవుతుందా మీకు? ఏమని రాయబడింది ఇక్కడ? విచారణ చేయలేదు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఇది శరీరము, ఇది మన జీవితం. మన జీవితాలను బయట పెట్టే దేవుని వాక్యమేనండి. ఎంత స్పష్టంగా ఉంటుంది దేవుని వాక్యం అంటే, ఎంత ఆథెంటికేషన్గా ఉంటుందంటే, ఈడ రాసినారు కదా ఇంకా చాలే అన్నది కాదు, ఈడ చేసినట్లుగా ఉంది. అంటే ఎట్లా చేసినాడు ఆయన? రియల్గా ఆయన నాకు సంబంధం ఉందన్నట్టు చేయలేదు ఆయన, శరీరంతో. మనం కూడా ప్రార్థన ఎట్లా చేస్తున్నాం? శరీరంతో. శరీరం అంటే ఎట్లా అర్థం అంటే నాకు ఇది కావాలా, నాకు ఇవి చేయాలా, అసలు నా హృదయానికి ఏది కావాలని మనం ప్రార్థన చేయటం లేదు. అందుకని ఇక్కడ ఎందుకంటే ఆయన చనిపోయింది, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచము గల దానిని వెదకినందుకు గాను. ఏమండి, మనం కూడా ఎట్లా ఉన్నాం? బయటికి తరిమేసినట్లుగా ఉన్నాం, కానీ ఏడ వెతుకుతున్నాం? ఎంతమంది ముహూర్తాలు చూడడం లేదు, ఎంతమంది దినాలు చూడడం లేదు, ఎంతమంది వాస్తులు చూడడం లేదు, చూడండి మీరు, మన హృదయాలే మనకు సాక్ష్యం ఇస్తాయి. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. కష్టం ఉన్నా అందులో నుంచి నన్ను నడిపించేటువంటి వాడు. ఊరికే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అని చదువుకుంటాం, కానీ అది ప్రాక్టికల్గా మనము పెట్టమండి. ప్రాక్టికల్గా పెట్టం. ప్రాక్టికల్గా నువ్వు పెడితే ప్రభు సహాయం చేస్తాడు, అంతేనా కదా? కాబట్టి ఈ సౌలు చావుకు కారణం ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయలేదు. ఆయనకు యెహోవా కంటే ఎవరు ఇంట్రెస్ట్? కర్ణ పిశాచము కలిగినటువంటి వారు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆమె దగ్గరికి ఎట్లా పోయినాడు? ఒక రాజులాగా పోలేదు, ఒక సామాన్యుడిగా పోయినాడు. సామాన్యుడిగా పోయినాడు. ఎంత హేళన అండి! దేవుడు అభిషేకించినటువంటి రాజయ్యుండి ఏమండి దేవుణ్ణి తెలుసుకోకుంటే ఇదే పద్ధతి, ఇదే నష్టం. అందుకని చాలా మంది క్రైస్తవ జీవితాలు ప్రభువును స్పష్టంగా తెలుసుకోలేకనే వాళ్ళు లోకంలో కలవరపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కనపడతారు, అక్కడ కనపడతారు, ఎక్కడ కనపడతా ఉంటారు. ఎందుకురా అంటే వాళ్ళ జీవితంలో స్థిరత్వం రాదు. ఎందుకు రాదు? వాళ్ళు ప్రభువును స్పష్టంగా వారు తెలుసుకోలేదు. యెహోవా నేడు కలుగజేయబో రక్షణ ఎట్లా చూడాలంట? ఎట్లా? ఊరక నిలుచుండి చూడండి. మా వాక్యాన్ని వింటా ఉన్నాం అంతే. మనం కూడా సౌలు లాంటి వారంగా కనపడతా ఉన్నాం. మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? ఆ వాక్యం మీద మనం స్టాండ్ కావటం లేదు. ఆ వాక్యాన్ని మన జీవితాలకు ఆధారం చేసుకోలేదు. సౌలు జీవితానికి మన జీవితానికి పోలిక ఉంది అని ఎంతమంది వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో వాళ్ళు ఇప్పుడే మారు మనస్సు పోదు. చివరి దినాలు చాలా ఘోరం అండి, అవునా కదా? సరే, సౌలు కర్ణ పిశాచం గల దాని దగ్గరికి వెళ్ళాడు. చాలా మంది ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏం ప్రశ్న అడుగుతూ అంటే, ఆమె సౌలును పైకి సమూయేలును పైకి ఎట్లా తీసుకువచ్చింది? ఆమెకున్న అధికారం ఏంటి? లేదండి, అక్కడ సమూయేలు రావలసి వచ్చింది. సమూయేలు రాకపోయి ఉంటే వాక్యమే ఇక్కడ తప్పయ్యేదండి. వాక్యమే ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధం వచ్చి ఏం చెప్పేవాడు? ఒక డూప్లికేట్ సమూయేలు వచ్చినాడు అనుకోండి, ఏం చెప్పేవాడు? నీవేం చచ్చిపోవు, రేపు యుద్ధం నీదే, నీవు నీ కుమారులు బ్రతుకుతారని చెప్పేవాడు.
అప్పుడు విశ్వాసులకు వాక్యం అర్థం చేసుకోవడం కష్టమయ్యేది. అందుకనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకొని సమయంలో నిజమైన సమయంలో బయటికి రావడం జరిగింది. లేకపోయి ఉంటే మనమందరం కూడా ఇంకా చిల్లంగి వారిని కూడా నమ్మడానికి వీలుందండి. ఇప్పుడు చెప్తా ఉంటారు కదా చాలా మంది, ఏమని చెప్తా ఉంటారు, ఋగ్వేదంలో యేసు ప్రభు ఉన్నాడు అని చెప్తా ఉంటారు కదా. ఇది తప్పండి. ప్రభు ఎక్కడ మాట్లాడినాడో అక్కడే పూర్తి చేసినాడు. ఇక్కడ కొంచెం మాట్లాడి, అక్కడ కొంచెం మాట్లాడి, అక్కడ కొంచెం మాట్లాడి, దేవుని వాక్యం అట్లా ఉండదండి ప్రియులారా. ప్రారంభము ఆదిని గురించి రాసినాడు, ప్రకటన గ్రంథం అంతమును గురించి రాసినాడు. అంతేగాని ఆ గ్రంథంలో కొంచెం, ఈ గ్రంథంలో కొంచెం కాదండి ప్రభునందు ప్రియులారా. అటువంటివి మోసపడుకోకుండా సమూయేలు బయటికి వస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఒక మాట చూద్దాం. 28వ అధ్యాయము. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 11వ వచనం. ఆ స్త్రీ నీతో మాటలాడుటకై రప్పింపవలెనని ప్రభువా, అతడు సమూయేలును రప్పింపవలెననేమో. ఆ స్త్రీ సమూయేలును పిలిచినప్పుడు ఆ స్త్రీ పిలిచిందా? ఆ స్త్రీ పిలిచిందా సమూయేలును? పిలిచిందా? పిలవలేదు. ఇంతవరకు ఆమె దగ్గరికి వచ్చిన వాడెవరో ఆమెకు తెలుదు. ఆ కర్ణ పిశాచము గల స్త్రీకి ఎవరు తెలుదు? రాజే మారువేషంలో నా దగ్గరకు వచ్చినాడని తెలీదు.